ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ఈ నెల 5వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఎన్నికల సామగ్రిని బుధవారం సిబ్బందికి అధికారులు అందజేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద ఎన్నికల సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు రవిచంద్రతో కలిసి ఆర్డీఓ ఎంవి రమణ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం డివిజన్లోని 10 మండలాల్లో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతుందని, 1704 మంది ఓటర్లకు గాను 10 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశామని చెప్పారు. ఈ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నామని, కావున ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ, తహసీల్దార్ స్లీవ్ జోజీ తదితరులు పాల్గొన్నారు. ఈ ఎమ్మెల్సీ టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ ఎలక్షన్స్ కి సంబంధించి జంగారెడ్డిగూడెం డివిజన్ లో మొత్తం 10 పోలింగ్ స్టేషన్లు పెట్టడం జరిగింది. టోటల్ ఓటర్స్ వచ్చి 1074 ఉన్నారు. వీరికి సంబంధించి 10 పోలింగ్ స్టేషన్లు ఈచ్ మండల్కి ఒక పోలింగ్ స్టేషన్ చొప్పున పెట్టడం జరిగింది. రేపు జరగబోయే ఈ పోలింగ్ ప్రాసెస్ కోసం ఇప్పుడు ప్రెజెంట్ మెటీరియల్ అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఈ డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత వాళ్ళకి సంబంధించిన పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ఈ ప్రాసెస్ని, ఎలక్షన్ ప్రాసెస్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ 8 to 4 అండి, పోల్ డేట్ నాడు మార్నింగ్ 8 నుంచి 4 వరకు పోలింగ్ జరుగుతుంది. రేపు జరిగే ఈ పోలింగ్ ప్రాసెస్ అంతా కూడా ప్రశాంతంగా జరగడానికి పోలీస్ వారు కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళ డ్యూటీలు కూడా వేయడం జరిగింది. డిఎస్పీ గారు కూడా రావడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన డ్యూటీస్ ఎంటర్ చేసి అది ఎట్లా జరుగుతుందో చూసేదానికి కూడా ప్రశాంతంగా పోలింగ్ జరిగేటట్టు మొత్తం స్టాఫ్ అందరూ కూడా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం.